Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు ఏఎం అకాడమీ ఆన్లైన్ వీడియోస్. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, ఈ వీడియోని లైక్ చేసినందుకు, నా ప్రీవియస్ వీడియోస్ని లైక్ చేసి కామెంట్స్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా నన్ను మోటివేట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ని మీకోసం క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సెట్కి నెట్కి సంబంధించిన వీడియోసే కాకుండా రానున్న రోజుల్లో ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, బ్యాంక్స్, డిఎస్సి, టెట్ దానికి సంబంధించి కూడా వీడియోస్ని మేము క్రియేట్ చేస్తున్నాము. అవి కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను. మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు ఇంకా ఎనర్జీని ఇస్తాయి. చాలామంది నాకు ఫోన్స్ చేస్తున్నారు. రోజుకి ఎంత లేదని చెప్పినా 500 to 600 మెసేజ్ నాకు వస్తాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ రెస్పాన్స్. కొన్ని మెసేజ్కి నేను లేట్గా రిప్లై ఇస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వెంటనే ఇమీడియట్గా మీకు లెస్ స్పాన్ ఆఫ్ టైంలోనే మీకు రిప్లై ఇస్తాను. నేను ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే కొంచెం వెయిట్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము పేపర్ 1కి ఏ టెక్స్ట్ బుక్స్ని రెఫర్ చేయాలి, ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేస్తే మనకు 90% అబవ్ మార్క్స్ని మనం పేపర్ 1లో స్కోర్ చేసుకోవచ్చు, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది పేపర్ 1ని ఇగ్నోర్ చేస్తారు. దయచేసి పేపర్ 1ని ఇగ్నోర్ చేయొద్దండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేపర్ 2 వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు ఈజీగా ప్రిపేర్ అయిపోతారు. ఇప్పుడు మేనేజ్మెంట్ నా సబ్జెక్ట్, కామర్స్ నా సబ్జెక్ట్, సైకాలజీ నా సబ్జెక్ట్. నేను కెమిస్ట్రీ చెప్పలేను, ఫిజిక్స్ చెప్పలేను, ఎందుకంటే అవి మీ సబ్జెక్ట్స్ కాబట్టి. పేపర్ 2 అన్నది మీ ఓన్ సబ్జెక్ట్స్. మీరు 2 years పీజీ ప్రోగ్రామ్ చేసింటారు. అసైన్మెంట్స్ కానివ్వండి, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, అందులో మీరు చాలా ప్రొఫెషన్సీని డెవలప్ చేసుకుని ఉంటారు. చాలామంది ఫ్యాకల్టీస్ కూడా ఆ ప్రొఫెషన్ని చూస్ చేసుకొని అందులోనే వాళ్ళు టీచింగ్ కూడా చేస్తుంటారు. ఎగ్జాంపుల్, ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వ్యక్తి వచ్చేసి ఫిజిక్స్ లెక్చరర్గా, ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అవుతారు. వాళ్ళ ఓన్ డొమైన్ని చూస్ చేసుకుంటారు. కాబట్టి పేపర్ 2 మీ సబ్జెక్టే కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది 100%. ఎంత లేదన్నా ఒక 60 to 70% నాలెడ్జ్ ఉంటుంది. పీజీ ప్రోగ్రామ్ చేశారు, 2 years 3 years చేశారు, అసైన్మెంట్స్ రాశారు, ఇంటర్నల్స్ రాసింటారు, సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాసింటారు. పేపర్ 2 మీ ఓన్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా అందులో మార్క్స్ని ఈజీగా స్కోర్ చేసుకుంటారు. కానీ పేపర్ 1లో మీకు ప్రొఫిషియన్సీ లేదనుకోండి, మీకు సెట్ నెట్ క్వాలిఫై అవడంలో ఈ పేపర్ 1నే ఇగ్నోర్ చేసిన ఈ పేపర్ 1నే మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మార్క్స్ స్కోర్ చేసుకోవడంలో. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో పేపర్ 1కి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాలో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మొత్తం టెక్స్ట్ బుక్స్ కలెక్షన్ ఉంది నా దగ్గర. ఫ్రెండ్స్, నా దగ్గర ఎంత లేదని చెప్పినా 2-3 వేల బుక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మా ఇంట్లో కూడా ఎప్పుడు నా మీద జోక్స్ వేస్తుంటారు, నీకు ఒక సపరేట్ బుక్స్ రూమ్ ఇవ్వాలి అని చెప్పేసి. ఆ విధంగా నా దగ్గర ఒక 2-3,000 బుక్స్ కలెక్షన్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి. నాకు దగ్గర 20+ సబ్జెక్ట్స్లో మంచి ప్రొఫిషియన్సీ ఉంది. అందులో సెట్ నెట్ పేపర్ 1 ఒకటి. సో ఈరోజు సెట్ నెట్ పేపర్ 1కి సంబంధించి ఏ బుక్స్ని మీరు రెఫర్ చేస్తే 90% అబోవ్ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చో ఆ బుక్స్ అన్నిటినీ నేను సబ్జెక్ట్ వైజ్గా కూడా చెప్తాను. ఓవరాల్ ప్రిపరేషన్ కోసం ఎటువంటి బుక్స్ యూస్ఫుల్ కావాలి అది కూడా చెప్తాను. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మన దగ్గర ఎంత టైం ఉంది. సో మన టైంని బట్టి మనము ఇక్కడ 2 types ఆఫ్ బుక్ని కేటగరైజ్ చేసాము. ఒకటి వచ్చేసి మొత్తం సిలబస్ కవర్ చేసే బుక్స్, ఇంకోటి వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్. నా దగ్గర 2 ఉన్నాయి. నేను అన్ని సబ్జెక్ట్స్ కలిపి కామన్గా మెటీరియల్ కూడా రెఫర్ చేస్తాను. అది సజెస్ట్ చేస్తాను చెప్పడం లేదు, రెఫర్ చేస్తాను. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీగా నాకు టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కాదు, ఒక ప్యాషన్ కాబట్టి నేను మల్టిపుల్ బుక్స్ రెఫర్ చేసి స్టూడెంట్స్ అందరికీ నేను డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను క్లాస్ని చెప్తాను. సో మనకు నార్మల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ లేకుంటే నార్మల్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటే మనం ఒక్క మెటీరియల్ ఫాలో అయినా ఇట్స్ ఓకే, మనకు చల్లుతుంది. కానీ మనకు ఇది అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏం తక్కువేం కాదు. ఇక్కడ ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మనము ఒక మెటీరియల్ ప్రిఫర్ చేసామనుకోండి, మనకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ తక్కువ.
కానీ అందులో కూడా కొన్ని క్వాలిటీ బుక్స్ ఉన్నాయి, దాని గురించి మీకు చెప్తాను. మనము 2 టైప్స్ ఆఫ్ బుక్స్ని ఇక్కడ కేటగరైజ్ చేశాము. మనకు అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఒకటే బుక్లో ఉండడం, యాజ్ వెల్ యాజ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ లేకుంటే 2-3 బుక్స్ రెఫర్ చేయడం. నేను 2 చేస్తాను, ఎందుకంటే నేను పేపర్ 1కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని చెప్తాను కాబట్టి. సో యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ నేను డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ మెటీరియల్స్ని ప్రిఫర్ చేస్తాను, రెఫర్ చేస్తాను, స్టడీ కూడా చేస్తాను. అందులో రీసెర్చ్ కూడా చేసి ఏ పాయింట్ స్టూడెంట్కి వండర్ఫుల్గా, ఎందుకంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏ టెక్స్ట్ బుక్లో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది, బి టెక్స్ట్ బుక్లో ఇంకో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది, సి టెక్స్ట్ బుక్లో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఆ 3 పాయింట్స్ని నేను మిక్స్ చేసి ఒక నోట్స్ తయారు చేస్తాను. వెరీ సూన్ నా మెటీరియల్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా వెరీ సూన్ రాబోతుంది. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దాదాపు 3500 క్వశ్చన్స్ మనకు ఈజీ లెవెల్ నుంచి హార్డెస్ట్ లెవెల్ వరకు ఉన్నాయి. అవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ కదా రావచ్చు. కానీ ఈరోజు మాత్రం ఫస్ట్ కేటగిరీలో మనము 10 సబ్జెక్ట్స్ కవర్ అయ్యే టెక్స్ట్ బుక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. నా దగ్గర కొన్ని కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపించడం లేదు కానీ ఇక్కడ అన్నీ నేను పెట్టాను. అందులో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైం తక్కువ ఏం లేదు. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి దగ్గర మనకు 2 months 25 days టైం ఉంది. 2 months 25 days టైం ఉంది. సో మీరు ఈజీగా మీ ప్రిపరేషన్ ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇంకా బుక్స్ని రెఫర్ చేసుకోవచ్చు. మేము కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం పేపర్ 1కి సంబంధించి. నేను ఈ బుక్స్ అన్నిటిని రెఫర్ చేసి నా పీపీటీస్ రెడీ చేస్తాను, నా మెటీరియల్ కూడా స్టూడెంట్స్కి రెడీ చేస్తాను. దాన్ని బట్టి నా క్లాసెస్లో వాళ్ళు ఇంకా బెనిఫిట్ పొందుతారు. సో ఇక్కడ మనం చూసుకుంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి చూడండి, ఎన్టీఏ యూజీసీ కేవీఎస్ మదన్ పిఎస్ఎన్ పబ్లికేషన్స్ అండి. చాలా స్టాండర్డ్ బుక్. ఇప్పుడు ఇది కొత్త ఎడిషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇది 3rd ఎడిషన్, నా దగ్గర 2nd ఎడిషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు 4th ఎడిషన్ వచ్చింది. ఇది వండర్ఫుల్ బుక్. మీకు మొత్తం 10 units ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేస్తారు. నేను నా దగ్గర టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ అంటే పేపర్ 1కి సంబంధించి ఒక 20-25 బుక్స్ ఉన్నాయి. అందులో నేను టాప్ 5 బుక్స్ తీసాను బయటికి, మీకు యూస్ఫుల్ కావాలని చెప్పేసి. సో ఈ బుక్ ఏదైతే ఉందో మనకు టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ పేపర్ 1 కేవీఎస్ మదన్, ఇది సెట్కి సంబంధించి యూస్ చేసుకోవచ్చు, నెట్కి సంబంధించి కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బుక్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫస్ట్ నెట్ వచ్చింది ఫ్రెండ్స్, దాని ద్వారా మనకు సెట్ వచ్చింది. మీరు నెట్ని సెట్ని కంపేర్ చేయండి, సిలబస్లో మీకు 90% కాదు 100% సిమిలారిటీ ఉంటుంది. 100% సిమిలారిటీ. కాబట్టి మీరు నెట్ పేపర్ 1 సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి, సెట్ పేపర్ 1 సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి, పక్కనే పెట్టి కంపేర్ చేసుకోండి. ఇంకోటి, నా దగ్గర ఓన్లీ ఇంగ్లీష్ మీడియం బుక్సే ఉన్నాయి. నేను తెలుగు మీడియం మెటీరియల్ కూడా రెడీ చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. మీకు మెయిన్గా పీజీ ఎడ్యుకేషన్కి వచ్చేసారు కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే పీజీ కూడా మీరు ఇంగ్లీష్ మీడియంలో చేసింటారు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో కానీ మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ప్రొఫెషన్స్ని ఇప్పటి నుంచే డెవలప్ చేసుకుంటే మీ కెరియర్లో మీకు చాలా మంచి గ్రోత్ వస్తుంది. ఇంగ్లీష్ ద్వారా మీరు ఆర్టికల్స్ రాయాలన్నా, మీరు థీసిస్ రాయాలన్నా అది ఇంత ఇంగ్లీష్లో చేయాల్సిందే, లాంగ్వేజెస్ కాకుండా. సో దాన్ని బట్టి మీరు ఈ బుక్స్ని రెఫర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకు కేవీఎస్ మదన్ 3rd ఎడిషన్, ఇది నేను కొని చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బుక్ని నేను చాలా బాగా రెఫర్ చేశాను, చాలా బాగుంది, కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ బుక్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం చూసుకుంటే ఇది కూడా మనకు హర్ప్రీత్ కౌర్ ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్, ఇది కూడా వండర్ఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, యూజీసీ నెట్ సెట్ జిఆర్ఎఫ్ కోసం పేపర్ 1, ఇది కూడా వండర్ఫుల్ బుక్. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎందుకంటే యూజీసీ వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేశారు. ఈ బుక్ చాలా బాగుంటుంది, ఇది కూడా రెఫర్ చేసుకోండి. మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ బుక్స్ వచ్చేసి కామన్గా అంటే అన్ని సబ్జెక్ట్స్ 10 పేపర్స్ని కవర్ చేస్తాయి. ఇందాక నేను చూపించిన మదన్ కానివ్వండి, ఈ బుక్ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నా దగ్గర ఒక 25 బుక్స్ ఉన్నాయండి కేవలం పేపర్ 1కి సంబంధించి. అందులో నేను టాప్ 5 తీశాను బయటికి. ఇది కాకుండా వేరే బుక్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంత స్టాండర్డ్ అయితే లేదు. మీరు రెఫర్ చేయాల్సింది స్టాండర్డ్ బుక్స్, గుర్తుపెట్టుకోండి. 1-2 స్టాండర్డ్ బుక్స్ని రెఫర్ చేయండి. ఈ వీడియోలోనే ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నేను ప్రతి సబ్జెక్ట్కి, టీచింగ్ యాప్టిట్యూడ్కి ఏ బుక్స్ రెఫర్ చేస్తే బాగుంటుంది, రీసెర్చ్ యాప్టిట్యూడ్కి ఏ బుక్ రెఫర్ చేస్తే బాగుంటుంది, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్, సో ఆన్, మనకు లాస్ట్ చాప్టర్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏ బుక్స్ రెఫర్ చేస్తే బాగుంటుంది, అది కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు అరిహంత్ పబ్లికేషన్స్. చూడండి, ఈ బుక్ కూడా చాలా వండర్ఫుల్ బుక్ అండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో నేను కూడా ఈ బుక్ రెఫర్ చేస్తాను రెగ్యులర్గా, చాలా బాగుంది. చూడండి, ఎన్టీఏ యూజీసీ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అరిహంత్ పబ్లికేషన్స్ జనరల్ పేపర్ 1, ఈ బుక్ కూడా వండర్ఫుల్గా ఉంది. సో ఈ బుక్ కూడా మీరు రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు
ఉపకార్ పబ్లికేషన్స్ కూడా ఉంది అండి. ఉపకార్ పబ్లికేషన్స్ కూడా ఉంది. మనము చూసుకుంటే ఉపకార్ పబ్లికేషన్స్ వాళ్ళు టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఈ బుక్స్ని రెఫర్ చేస్తున్నారు. ఈ బుక్ కూడా మీరు రెఫరెన్స్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇందులో ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉన్నాయి, మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ బెటర్ బుక్. ఓకే, దాంతోపాటుగా మనకు ట్రూమెన్ సిరీస్ కూడా ఉంది అండి. నేనైతే ఈ బుక్స్ని కేటగరైజ్ చేశాను. దీంతోపాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఒకసారి సాల్వ్ చేయండి ఖచ్చితంగా. ఎన్టీఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ఈ బుక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చాలా పేపర్స్ని ఇక్కడ సాల్వ్ చేశాను, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను రెగ్యులర్గా ఈ ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేస్తాను టు సీ దట్ కొత్త సబ్జెక్ట్స్లో అటెంప్ట్ చేస్తాను. పేపర్ 1 మీద నాకు ప్రొఫెషన్సీ రావాలని చెప్పేసి, యాజ్ వెల్ యాజ్ ఇంకా నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏమైనా కొత్త పాయింట్స్ ఇచ్చాడని చెప్పేసి నేను రాస్తుంటాను, కొత్త సబ్జెక్ట్స్ రాస్తుంటాను. సో దాన్ని బట్టి మీరు ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా రెఫర్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ఈ టెక్స్ట్ బుక్స్ యూ కెన్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ టెక్స్ట్ బుక్స్, ఏదన్నా ఈ టెక్స్ట్ బుక్స్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా రెఫర్ చేసుకోండి. మనకు కొన్ని వేరే బుక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఉపకార్ పబ్లికేషన్స్ మనకు ప్రాక్టీస్ సెట్స్ పేపర్స్ కానివ్వండి, యూజీసీ సాలిడ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. దీన్ని కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసము. ఇక్కడ చూడండి మనకు డాక్టర్ కే కౌతల్య, సో ఉపకార్ పబ్లికేషన్స్ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే జీకేపీ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఇక్కడ చెప్పారు. దాంతోపాటు మనకు కొన్ని మోడల్ పేపర్స్ కూడా మనకు ఇచ్చారు వీళ్ళు. యూ కెన్ ఆల్సో గో త్రూ దిస్. ఇది మీకు ఖచ్చితంగా మీ నెట్ సెట్ ప్రిపరేషన్ పేపర్ 1కి సంబంధించిన మీకు బుక్స్లో ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తాయి. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదన్నా ఒక బుక్ పర్చేస్ చేసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఈ రెండు టాప్ బుక్స్ అండి. ఈ రెండు టాప్ బుక్స్ ఇందులోని కంటెంట్ చాలా డిఫరెంట్గా, చాలా క్వాలిటేటివ్ కంటెంట్ని మెయింటైన్ చేశారు. ఇందులో ఒకటి వచ్చేసి మనకు కేవీఎస్ మదన్ 4th ఎడిషన్ కూడా వచ్చింది. ఇది నా ఓల్డ్ ఎడిషన్. దాంతోపాటు మనకు హర్ప్రీత్ కౌర్, ఇది కూడా చాలా వండర్ఫుల్ పబ్లికేషన్. ఈ రెండు బుక్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా మనకు లోకల్ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి, నేను కాదని చెప్పడం లేదు. అందులో మీకు సెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా దొరుకుతాయి. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈ స్టాండర్డ్ బుక్స్ని రెఫర్ చేయండి. మీకు తెలుగు మీడియం బుక్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా లోకల్ బుక్స్ని రెఫర్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు యూ కెన్ అండర్స్టాండ్ ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, దీని తర్వాత మనము ఇండివిజువల్ సబ్జెక్ట్కి ఏ బుక్స్, దీంతో పాటుగా ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ని రెఫర్ చేస్తే మనకు బాగుంటుంది దాని గురించి కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ బుక్స్తో పాటుగా అడిషనల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇంకేమైనా బుక్స్ రెఫర్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఐ హ్యావ్ అరౌండ్ 2,000 to 3,000 బుక్స్ ఇన్ మై హోమ్. అందులో నెట్కి సంబంధించి, నెట్ పేపర్ 1కి సంబంధించి నా దగ్గర 25 బుక్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ కామర్స్కి సంబంధించి ఒక 100-200 బుక్స్ ఉంటాయి. ఇంకా వేరే బుక్స్ అన్నీ నేను గ్యాదర్ చేస్తాను. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీగా నేను స్టూడెంట్ని వేరియస్ డైమెన్షన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అతనికి ఏ విధంగా అర్థం కావాలి అంటే ఆ క్వశ్చన్ అయితే మిస్ కాకూడదు అని చెప్పేసి అది నా ఇంటెన్షన్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, టీచింగ్ అన్నది నా ప్రొఫెషన్ కాదు, ఇది నా ప్యాషన్. అందుకే ఈ ప్యాషన్ నేను ఎక్సెల్ కావాలనుకుంటున్నాను. మీరు కూడా ఎక్సెల్ కావాలనుకుంటున్నారా? అయితే ఒక బుక్ మీద డిపెండ్ కావద్దండి, బుక్స్ రెఫర్ చేయండి. మీ దగ్గర ఫెసిలిటీ లేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ అయితే ఉంది. ఆ యూనివర్సిటీకి వెళ్ళండి, లైబ్రరీ సెక్షన్లో పర్మిషన్ తీసుకోండి, అక్కడ ఎన్నో బుక్స్ ఉంటాయి. ఒక 2-3 బుక్స్ రెఫర్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పేపర్ 1కి కామన్ సబ్జెక్ట్స్ అన్నీ, ఇవన్నీ చూడండి, మనకు 10 సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఇందులోనే ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇది కాకుండా మనకు ఇండివిజువల్గా దీంతో పాటుగా ఎక్స్ట్రా రెఫర్ చేసుకోవడం కోసము ఏ బుక్స్ని మనము రెఫర్ చేయాలి, ఇది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ఇండివిజువల్ సబ్జెక్ట్స్గా చూసుకుంటే మనకు ఫస్ట్ సబ్జెక్ట్, మన సెట్ నెట్ పేపర్ 1లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి చెప్తుంది. ఇందాక మనం చూపించిన బుక్స్ అది కేవీఎస్ మదన్ కానివ్వండి, ఉపకార్ సిరీస్ కానివ్వండి, లేకుంటే ట్రూమెన్ సిరీస్ కూడా ఉంది. దాంతోపాటు మనకు హర్ప్రీత్ కౌర్ ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్, దాంతోపాటు మనం వేరే బుక్స్ కూడా చూసాము. సో దాంతోపాటు ఆ బుక్స్ రెఫర్ చేయడంతో పాటు మీ దగ్గర టైం ఉంది, మీరు ఇంకా ఖచ్చితంగా ఇందులో ఎక్సెల్ కావాలనుకుంటున్నారంటే మీకు వేరే బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇది ఎసెన్షియల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఇందులోని కొన్ని అంశాలు, అన్నీ కాదు, ఇందులోని కొన్ని అంశాలు మనకు కేఎస్ మంగల్, సో మనకు పిహెచ్ఐ పబ్లికేషన్స్, ఇందులోని కొన్ని అంశాలు మీకు టీచింగ్ యాప్టిట్యూడ్లో కవర్ అవుతాయి. చూడండి, మనకు అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళది టీచింగ్ యాప్టిట్యూడ్ ఉందండి. మనకు ఇందులో కూడా కొన్ని అంశాలు, కొత్త కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యాయి. మనకు ప్రీవియస్గా మన క్వశ్చన్ పేపర్స్ చూసినా కూడా
ఇందులోంచి కొన్ని ఇన్పుట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం మనము. సో దాంతోపాటు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇందులోనే కొన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ బుక్స్ అన్ని మా ఇన్స్టిట్యూట్ లైబ్రరీలో ఉన్నాయి, స్టూడెంట్స్ రెఫరెన్స్ కోసం మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో ఇందులో మనకు దగ్గర మనకు 1000 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు 900 బిట్స్ ఉన్నాయి. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వండర్ఫుల్ బుక్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇందాక మనం చూపించిన బుక్స్ కాకుండా పేపర్ 1లో మనకు టాపిక్ 1 అంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి ఈ బుక్స్ని రెఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు బీఎడ్కి ఎంఎడ్కి సంబంధించిన కొన్ని బుక్స్లో కొన్ని టాపిక్స్ ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇది కాకుండా మనకు ఎసెన్షియల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ జేసీ అగర్వాల్, ఇందులో కూడా కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఇవన్నీ మీరు రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు రెగ్యులర్గా ఆ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇది రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇందులోని కొన్ని టాపిక్స్ మన లాస్ట్ యూనిట్ అంటే యూనిట్ 10 అయినా మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఇక్కడ ఓకే. మన నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రీసెర్చ్ మెథడాలజీ. చూడండి ఫ్రెండ్స్, చాలా స్టాండర్డ్ బుక్ అండి ఇది, వండర్ఫుల్ బుక్. మీకు ఒక టీచర్గా మీకు రీసెర్చ్ ప్రొఫెషన్సే ఖచ్చితంగా కావాలండి. మీకు ఆర్టికల్స్ ఎలా రాయాలి, మీ రీసెర్చ్ ఎలా చేయాలి అని చెప్పేసి మీరు ఫ్యూచర్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే, అంటే పిహెచ్డి చేయాలనుకుంటే, పోస్ట్ డాక్ ఫెలోగా మీరు వెళ్ళాలనుకుంటే మీకు రీసెర్చ్ పైన వండర్ఫుల్ ఎబిలిటీ ఉండాలి. ఇవన్నీ నా ఓల్డ్ బుక్స్ అండి, చాలా పాత బుక్స్ ఇవన్నీ కొత్త ఎడిషన్స్ వచ్చేసి ఉంటాయి, మీరు రెఫర్ చేసుకోండి. ఇది వండర్ఫుల్ బుక్ అండి. కృష్ణస్వామి, కేఎన్ కృష్ణస్వామి అయ్యర్ యాజ్ వెల్ యాజ్ మాతిరాజన్, ఈ బుక్స్ అన్ని చాలా వండర్ఫుల్ బుక్స్, వండర్ఫుల్ స్టాండర్డ్ కంటెంట్. సో ఈ కంటెంట్ నుంచి మనకు 100% బుక్స్ రావచ్చు. రీసెర్చ్ మెథడాలజీ పైన అయితే నా దగ్గర ఒక సపరేట్ కలెక్షన్ ఉందండి, ఎందుకంటే నేను పిహెచ్డి చేసేటప్పుడు కూడా ఈ రీసెర్చ్ మెథడాలజీ బుక్స్ని చాలా యూస్ చేసుకున్నాను కాబట్టి. చూడండి, ఇందులో మనకు చాలా అంశాలు ఉన్నాయి. రీసెర్చ్ డిజైన్కి సంబంధించి మనకు టైప్స్ ఆఫ్ శాంప్లింగ్, మనకు హైపోథెసిస్, మనకు మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ కానివ్వండి, రీసెర్చ్ డిజైన్ ఎలా చేయాలి, రీసెర్చ్ ఎథిక్స్ కానివ్వండి, వేరియబుల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి రీసెర్చ్ మెథడాలజీలో. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు మీ పేపర్ 1లోని సెకండ్ యూనిట్ రీసెర్చ్ మెథడాలజీలో ప్రొఫెషన్సీ వస్తుంది. ఈ బుక్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓల్డ్ బుక్ అండి, కొంచెం చిరిగిపోయింది. ఇది కూడా బాగుంటుంది. బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇది నేను పిహెచ్డి చేసేటప్పుడు తీసుకున్నాను. ఇది బాజ్పాయ్ బుక్. ఇందులో కూడా కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం పాత బుక్, కొంచెం 10 years బ్యాక్ బుక్ కాబట్టి కొంచెం చిరిగిపోయింది. ఇన్ ద సేమ్ మేనర్ మీకు హిమాలయ పబ్లికేషన్స్, ఈ బుక్స్ కూడా చాలా బాగుంటాయండి. హిమాలయ పబ్లికేషన్స్ అంటే సింపుల్ కంటెంట్, వండర్ఫుల్ ఈజీ లాంగ్వేజ్. ఇందాక మనం చెప్పిన బుక్స్ అన్ని కొంచెం స్టాండర్డ్, ఈ బుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ మెథడాలజీ బై పన్నీర్ సెల్వం. చూడండి, రీసెర్చ్ మెథడాలజీ బై పన్నీర్ సెల్వం, ఈ బుక్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదైనా ఈ బుక్స్ తీసుకున్నా చాలండి, మీరు 100% మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెర్చ్ మెథడాలజీలో మీకు ఇంకా గ్రిప్ రావాలి. అంటే రీసెర్చ్ మెథడాలజీ అంటే రీసెర్చ్ యాప్టిట్యూడే. అందులో మీకు ఇంకా ప్రొఫిషియన్సీ పెరగాలంటే మీరు ఖచ్చితంగా ఈ బుక్స్ని రెఫర్ చేయాలండి. మీకు చాలా బాగా ఈ బుక్స్ యూజ్ అవుతాయి. దాంతోపాటు మన నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనికేషన్కి సంబంధించి నా దగ్గర 2-3 బుక్స్ ఉన్నాయండి. బట్ ఆ బుక్స్లో మీరు చూసుకుంటే మనకు ఈ బుక్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బిజినెస్ కమ్యూనికేషన్ బై డాక్టర్ టిఎం ఫర్హతుల్లా, ఈ బుక్ చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా మనకు వేరే బుక్స్ కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే బిజినెస్ కమ్యూనికేషన్ బై సిఎస్జి కృష్ణమాచార్యులు, ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి, రిటైర్డ్ ప్రొఫెసర్, కూడా బాగుంటుంది. ఈ బుక్ కూడా కొంచెం బాగుంటుంది. దాంతోపాటు మనకు వేరియస్ బుక్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి బిజినెస్ కమ్యూనికేషన్కి సంబంధించి. మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది బిజినెస్ కమ్యూనికేషన్లో మోడల్స్, మనకు మాస్ మీడియా అండ్ సొసైటీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఈ బుక్స్లో అవన్నీ దొరుకుతాయి. సో మీరు ఈ బుక్స్ అని రెఫర్ చేసుకోవచ్చు, లేదా మీకు స్టాండర్డ్ బుక్స్ కూడా ఉన్నాయి, ఆ బుక్స్ కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. హిమాలయ పబ్లికేషన్, నేను రెఫర్ చేసిన బుక్స్ అన్ని ఇవి చాలా పాత బుక్స్ అండి. మేబీ ఒక 10 years అవుతుంది ఈ బుక్స్ తీసుకొని, అప్పుడు రెఫర్ చేసిన బుక్స్. ఇది కాకుండా మీరు వేరే బుక్స్ కూడా రెఫర్ చేసుకోవచ్చు మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. మనకి ఇది కాకుండా మనకు కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా కాంప్రహెన్షన్ థర్డ్ యూనిట్. కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో మనకు కొన్ని డిఫరెంట్ బుక్స్ ఉన్నాయని చూడండి. ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై ఎస్ చాంద్, డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ చాలా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వాళ్ళ బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం చూసుకుంటే అరిహంత్ పబ్లికేషన్స్ కూడా ఒక బుక్ ఉందండి. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మనకు కాంప్రహెన్షన్స్, జస్ట్ మనకు పేరాగ్రాఫ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదండి, ఆ బుక్స్లో ఇవి మనకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. సో దట్ మీరు మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా వెరీ సింపుల్, ఎందుకంటే దాంట్లో ఎక్కువ హై లెవెల్ ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు, కొంచెం నాలెడ్జ్ పెట్టుకుంటే చాలు, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్, అందులో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో లాజికల్ రీజనింగ్. దాని గురించి మనం రెఫర్ చేస్తున్న బుక్స్, అంటే పేపర్ 1కి కామన్గా రెఫర్ చేస్తున్న బుక్స్ కేవీఎస్ మదన్ కానివ్వండి, హర్ప్రీత్ కౌర్ కానివ్వండి, లేకుంటే ట్రూమ్యాన్ సిరీస్, మనకు ఉపకార్ పబ్లికేషన్స్, అరిహంత్ పబ్లికేషన్స్. దాంతోపాటు మీరు ఈ బుక్స్ కూడా రెఫర్ చేసుకుంటే మీకు 100% యూస్ఫుల్ అవుతాయి. ఇందులో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్,
ఈ బుక్ని కొట్టే బుక్ ఇంతవరకు పుట్టలేదండి. ఇదేదో మూవీలో డైలాగ్ అనుకోవచ్చు మీరు, కానీ ఈ బుక్ని కొట్టే బుక్ ఇంతవరకు పుట్టలేదు. వండర్ఫుల్ బుక్ అండి ఇది, వండర్ఫుల్ బుక్. అంటే సెట్ లెవెల్లో నెట్ లెవెల్లో మీకు ఇంత హై లెవెల్ ఇవ్వకపోవచ్చు, కానీ మీకు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్కి మీకు ఈ బుక్ అనేది చాలా స్టాండర్డ్ అండి ఈ బుక్. దాంతోపాటు మనకు ఆర్ఎస్ అగర్వాల్ కాకుండా మనకు వేరే కిరణ్స్ సిరీస్ అనే బుక్ ఉందండి. చూడండి, ఈ కిరణ్స్ సిరీస్ ఈ బుక్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ మా ఇన్స్టిట్యూట్ లైబ్రరీలో రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తాం మేమన్నీ. దాంతోపాటు మీకు కొంచెం మ్యాథమెటికల్ నాలెడ్జ్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తారంటే మాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్, మాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సార్, మాది కామర్స్ బ్యాక్గ్రౌండ్ సార్, అసలు మాకు మ్యాథమెటిక్స్ మీద ఐడియానే లేదు సార్ అని చెప్పి చాలామందికి మ్యాథమెటిక్స్ అనేది ఒక నైట్మేర్ లాగా, ఒక పీడకలలాగా. డోంట్ వరీ ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, వండర్ఫుల్ సబ్జెక్టు. ఈ బుక్ చూడండి, ఇది కొత్త సిరీస్, దీని పేరు టైరా. ఈ బుక్ క్విక్కర్ మ్యాథ్స్, మ్యాజికల్ బుక్ ఆన్ క్విక్కర్ మ్యాథ్స్. ఇది కూడా మీరు రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు మ్యాక్సిమం ఒక 7-8 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రాక్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, డిస్కౌంట్స్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనకు ఓన్లీ తక్కువ టాపిక్సే ఉన్నాయి, కానీ రెఫరెన్స్ కోసం మీరు యూస్ చేసుకోవచ్చు. లేదా నేను ముందు చూపించిన మొత్తం 10 చాప్టర్స్ కవర్ అయిన ఆ బుక్స్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్సెల్ కావాలి అంటే ఈ బుక్ చూడండి, టైరా, వండర్ఫుల్ బుక్ అండి. ఈ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ కాంబినేషన్లో ఇంకా వేరే బుక్స్ కూడా ఉన్నాయి మనకు, అది చూసుకుంటే మీరు అవుట్ స్టాండింగ్గా మీరు తయారవుతారు. ఇవన్నీ మనకు యాప్టిట్యూడ్కి సంబంధించింది, రీజనింగ్, అది లాజికల్ రీజనింగ్ కానివ్వండి. చూడండి, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్, ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ బుక్ వచ్చేసి మనకు డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్, ఎస్చాన్ పబ్లికేషన్స్, వండర్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనం చూసుకుంటే ఈ ఎల్లో ప్యాడ్, అరిహంత్ ఎల్లో ప్యాడ్, సూపర్ బుక్ అండి. ఇది వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ బుక్. ఇది కూడా మీరు రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ అన్నీ మీకు ఎంత ఇంపార్టెంటో చూడండి. అర్థమెటిక్ వాళ్ళకి మనకు రాజేష్ వర్మ అనే బుక్ ఉందండి, ఇది కూడా మీకు అంతే ఇంపార్టెంట్. రాజేష్ వర్మ, ఎందుకంటే యాప్టిట్యూడ్కి సంబంధించి ఇందులో మంచి షార్ట్ కట్స్ ఇచ్చారు, మంచి ఫార్ములాస్ ఇచ్చారు. మనకు ఎగ్జాంపుల్ వర్క్అవుట్ ప్రాబ్లమ్స్ బేసిక్ లెవెల్ నుంచి మనకు చాలా స్టాండర్డ్ హై డెఫినేషన్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలంటే, హై డెఫినేషన్ అంటే నా ఉద్దేశంలో చాలా టఫ్ లెవెల్. బేసిక్ సింపుల్ 1+1 = 2 అంత సింపుల్గా స్టార్ట్ చేశారంటే రాజేష్ వర్మ. మనకు యాప్టిట్యూడ్ చూడండి, మనకు ఆబ్జెక్టివ్, అర్థమెటిక్, బోత్ ఆర్ ద సేమ్. యూ కెన్ సీ ఇందులో మనకు ఫార్ములాస్, టెక్నిక్స్, ఎలా క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్గా నీట్గా అనాలిసిస్ చేశారు. ఈ బుక్ కూడా మీకు 100% యూజ్ అవుతుంది. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో ఇప్పుడు నేను చూపించిన బుక్స్లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇది కాకుండా మనకు సపరేట్గా దిశ సిరీస్ ఒకటి ఉందండి, డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి. న్యూ ప్యాటర్న్స్ అని వేశారు దీంట్లో. సో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ ఇందులో కవర్ అయ్యాయి, ఈ బుక్ మీరు రెఫర్ చేసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు వండర్ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. దిశ పబ్లికేషన్స్ చాలా వండర్ఫుల్ బుక్ అండి, సెకండ్ ఎడిషన్. ఇది ఓల్డ్ ఎడిషన్ అండి, మేబీ మన కొత్త ఎడిషన్ వచ్చేసి ఉండొచ్చు ఈ పాటికి. మీరు ఒకసారి మార్కెట్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేయండి డేటా ఇంటర్ప్రిటేషన్. దీని తర్వాత మనకు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. దానికి సంబంధించి మనకు ఒక బుక్ ఉంది, మాథ్యూస్ బుక్ ఉంది. చూడండి, ఈ బుక్స్ అని నేను రెఫర్ చేశాను ఆ టైంలో. సో మీకు ఈ బుక్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. దాంతోపాటుగా మనం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ మేనేజ్మెంట్, రమేష్ బెల్, ఇది కూడా చాలా వండర్ఫుల్ బుక్ అండి. చాలా స్టాండర్డ్ ఆథర్స్, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ బుక్స్ మీకు యూజ్ అవుతాయి ఇన్ ప్రిపేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఏదైతే మన 8th చాప్టర్ అది బాగుంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇవి కాకుండా కూడా మనకు వేరే సింపుల్ బుక్స్ ఉన్నాయండి. అంటే మన కంప్యూటర్ అవేర్నెస్ కానివ్వండి, మనకు అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళవి చూడండి, మనకు విఎస్ పబ్లిషర్స్ చూడండి, ఇది కూడా మనకు చాలా బాగుంటుంది కంప్యూటర్ అవేర్నెస్. నేను 1-4 బుక్స్ రెఫర్ చేసి ఇందులోంచి ఒక పాయింట్ తీసుకుంటాను, అందులోంచి ఒక పాయింట్ తీసుకుంటాను. దాన్ని బట్టి ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తాను. ఆ నోట్స్ని నేను డెఫినెట్గా ఫ్యూచర్లో, ఇంకా ఇది కాకుండా వేరే బుక్స్ కూడా ఉన్నాయి, అవి రెఫర్ చేసి నేను ఫ్యూచర్లో ఒక మంచి మెటీరియల్ రిలీజ్ చేయబోతున్నాను. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనకు పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్కి మీరు నేను ఫస్ట్లో రెఫర్ చేసిన 10 బుక్స్లో మ్యాటర్ చూసుకోవచ్చు. దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు కొన్ని కాన్సెప్ట్స్ మన ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్స్లో కవర్ అవుతాయి. కొన్ని కాన్సెప్ట్స్ అయితే మనకు బీఎడ్, ఎంఎడ్ బుక్స్లో కవర్ అవుతాయండి. అంటే ఎడ్యుకేషన్ హిస్టరీ కానివ్వండి, ఏ కమిషన్స్ నామినేట్ చేశారు, అవన్నీ మనకు ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా కవర్ అవుతాయి. ఎంత స్టూడెంట్స్కి ఎన్ని ఫ్యాకల్టీస్ కావాలి అని చెప్పేసి ఒక రేషియో ఉంటుంది, అవన్నీ. దాంతోపాటుగా మనకు కొంచెం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కొంచెం
నాలెడ్జ్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. దాని గురించి అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, దాని గురించి లేటెస్ట్ ఎడిషన్, ఇండియన్ పాలిటీ యొక్క లేటెస్ట్ ఎడిషన్, ఈ ఎడిషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అందులో మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎలా నామినేట్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ ఎలా నామినేట్ అవుతాడు, ఆ అంశాలన్నీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఈ బుక్ కూడా కొంచెం యూజ్ అవుతుంది. మొత్తం బుక్ అవసరం లేదు, కొన్ని టాపిక్స్ మాత్రం కవర్ అవుతాయి. ఇదే అండి పేపర్ 1కి సంబంధించి మొత్తం కంప్లీట్ ఎనాలిసిస్. ఈ బుక్స్ అన్నిటిని నేను రెఫరెన్స్ కోసం యూస్ చేస్తాను. సో నేను అక్కడి నుంచి కొన్ని పాయింట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ కింద నేను ఎన్నో మెటీరియల్స్ రెఫర్ చేసి మీకు యూనిక్గా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను కూడా. సో ఇంకొక కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లైక్స్, మీ షేర్స్, మీ కామెంట్స్ నాకు ఇంకా ఎనర్జీ ఇస్తాయి. మీరు నాకు కాల్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు నాకు మెసేజ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దట్. అలాగే సేమ్ నాకు వాట్సాప్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ, నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లవ్ ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తాను. సో కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెన్షన్ చేయండి. పేపర్ 1 అందరికీ కామన్ అండి. మీరు సైన్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, సోషల్ సైన్సెస్ కానివ్వండి, బిహేవియరల్ సైన్సెస్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ సెట్ కానివ్వండి, నెట్ కానివ్వండి, పేపర్ 1 అన్నది కామన్, అందరికీ కామన్. నో డిస్పారిటీ, నో డిస్క్రిమినేషన్, అందరికీ కామన్. కాబట్టి ఈ బుక్స్ అని రెఫర్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్, మీ షేర్స్ నాకు ఇంకా ఎనర్జీ ఇస్తాయి. కింద ఒక రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. I will meet you with a new video again. All the best for your preparation. Until then, Jai Hind.